నమస్తే అండి అందరికీ. నేను మీ సాయిదేవ్, మీరు చూస్తున్నారు సాహితీ టీవీ. సో మరి ఈరోజు మనము బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ గ్రాండ్ ఫినాలి ఉంది కాబట్టి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. కాకపోతే గత సీజన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి కాబట్టి ఈసారి పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కనీసం మీడియా వాళ్ళని కానీ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ని కావచ్చు ఎవరిని కూడా గేట్ దగ్గరలో కూడా వాళ్ళు అలో చేయట్లేదు, దూరం నుంచే పంపిస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మన బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అన్నమాట. మనం మాట్లాడదాము. సో నమస్తే సిస్టర్. నమస్తే. సో మీరు ఎవరు ఫ్యాన్? నాగార్జున ఫ్యాన్. అంటే కంటెస్టెంట్స్ ఎవరు ఇష్టం లేదా? అంటే అందులో నేను బిగ్ బాస్ చూసేది కేవలం నాగార్జున కోసం. అంటే ఎందుకు నాగార్జున గారు అంటే అంత ఇష్టం? అంటే అంత ఇష్టం, అంత లవ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ చేస్తాను. అంటే ఆయన అందంగా ఉంటాడన్నా లేకపోతే సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తాడన్నా? సినిమాలో యాక్టింగ్ ఉంది, అందంగా ఉంది, మంచిగా స్టైల్ ఉంది, మంచి అంటే పేరు అనేది మంచిగా తెచ్చుకున్నాను అనమాట. నాకు అందుకే చిన్నప్పటి నుంచి నాగార్జున అంటే వెయిట్ చేసి 2 days కోసం వెయిట్ చేస్తారు అనమాట మీరు. నాగార్జున ఎప్పుడు వస్తారని నేను వచ్చేది నాగార్జున కలవడానికి వచ్చిన, కాకపోతే ఇక్కడ చూసి నూకేస్తున్నట్టు. అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నాగార్జున గారు కాకుండా? కంటెస్టెంట్స్ లో నాకు డెమోన్ పవన్ అంటే ఇష్టం. డెమోన్ పవన్. సో ఎందుకోసం అని? ఆయన చాలా మంచి ఆడిండు గేమ్స్, అందుకని ఆయననే ఇష్టం. ఓకే. అంటే అందంగా ఉన్నాడు అని చెప్పేసి లేకపోతే గేమ్ బాగా ఆడతాడు? అందంగా కాదు, మొన్న గేమ్స్ పెట్టిన రౌండ్లు ఉన్నాయి, అలా ఆయననే ఫస్ట్ వచ్చిండు, అన్నిట్లో ఫస్ట్ వచ్చిండు కదా, నాకు ఆయననే ఇష్టం. మరి రీతూ చౌదరి ఉన్నప్పుడు గేమ్ ఆడలేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరు లవ్ లో పడ్డారు కదా, లవ్ మొత్తం ఫోకస్ మొత్తం లవ్ పైన పెట్టిండు. అమ్మాయి మీద పెట్టినాక గేమ్ అనేది కొంచెం మైండ్ సైడ్ జరిగిపోయింది, అందుకోసమే నాకు నచ్చలేదు అతనికి. అంటే రీతూ చౌదరి ఆమె గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆమె వచ్చి మొత్తం చెరగొట్టినట్టు అయింది. డెమోన్ పవన్ చెరగొట్టింది. అంటే అతను వచ్చింది గేమ్ ఆడడానికి ప్లస్ పేరు తెచ్చుకోనికి. ఆమె వచ్చి మొత్తం ఎక్కడి క్లోజ్ చేసిన అన్నమాట. రీతూ చౌదరి వెళ్ళిపోయిన తర్వాత డెమోన్ పవన్ సూపర్ ఆడుతుంది. ఓకే. మరి ఇప్పుడు చాలా మంది కామన్ మ్యాన్ గా వెళ్ళాడు, గెలిస్తే బాగుండు అని చెప్పేసి అనుకున్నారు. మరి తీరా చూస్తే పవన్ కళ్యాణ్ పడాలా గెలిచాడు అంటున్నారు. మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే అతనే గెలుస్తాయి, అన్ననే గెలుస్తాయి అనేసి, ఎందుకంటే కసి మీద ఆడుతుండారు ఆర్మీ కాబట్టి. ఓకే. సో ఓవరాల్ గా సీజన్ 9 ఎట్లా అనిపించింది మీకు? హైలైట్, సూపర్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. మరి తనూజ కప్పు గెలవలేదు, లేడీ విన్నర్ అవుతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు, మరి గెలవలేదు కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాధగా ఉంది. ఆ అమ్మాయే గెలవాలి అనుకున్నాం. చాలా పెద్ద ఫ్యాన్ని నేనైతే తనుజది. అంటే సీజన్ 9 అమ్మాయి గెలుస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు కదా. అమ్మాయి గెలవాలనే కాదు, తను కూడా చాలా ఫైట్ ఇచ్చింది, చాలా జెన్యూన్గా ఉంది కూడా. ఆ అమ్మాయే గెలవాలి అని మేము అనుకున్నాం. గేమ్స్ అన్ని కూడా చాలా బాగా ఆడిన తర్వాత కళ్యాణ్ పడాలకి ఇచ్చారు కప్పు, ఎలా చూస్తారు? వన్ మెడల్. ఎవరు గెలిచినా ఒకటే, వాళ్ళే అనుకుంటున్నారు మనలో ఎవరు గెలిచినా పర్లేదు అని. సో కళ్యాణ్ పడాలా ఇంకా తనూజ బాండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. జెన్యూన్ ఫ్రెండ్స్ అన్నమాట, చాలా బాగున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ అలా చాలా బాగున్నారు. అంటే తనూజ వచ్చి కూర్చున్నప్పుడు కళ్యాణ్ పడాలా దిగేశాడు కదా కింద కూర్చున్నాడు, అది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్ అనిపించింది చూడగానే, చాలా బాగా అనిపించింది. అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టు, జెన్యూన్ ఫ్రెండ్స్ అన్నప్పుడు కొద్దిగా కింద ఉంటూ వీళ్ళు వాళ్ళు అన్నట్టు అలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి గేము మంచిగా ఆడిండు, టాస్కుల పరంగానే కంటెంట్ పరంగానే ఎంటర్టైన్మెంట్ జనాల్ని మంచిగా చేసిండు. బట్ ఇంకా ఏంటంటే అతను అసలుకి 9 వారాలు నామినేషన్లకే రాలేదు. అలా రాకపోవడం వలన ఇమ్మానుయేల్ అనేది జనాలు కనపడంతో వీళ్ళకి ఓట్లు అనేది పడలేదు. ఏది ఇమ్మానుయేల్కి ఓట్లు అనేది రాలేదు. వీళ్ళు నామినేషన్లో వచ్చారు కాబట్టి ఇమ్మానుయేల్కి అది ఎవరు మన కళ్యాణ్ పడాలకి ఓట్లు అనేది ఎక్కువ పడ్డాయి. బహుశా దానివల్ల ఇమ్మానుయేల్ కనపడలేదు కాబట్టి తక్కువ ఓట్లు పడడంతో ఇమ్మానుయేల్ గారు కనీసం 3rd పొజిషన్ అన్నా ఉంటే బాగుండేదని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ మేము అనుకున్నది గెలవాలని. అసలు మాకు ఈ పొజిషన్ ఎందుకంటే అన్నీ చేసిండు. ఇప్పుడు సగానికి సగం చూడడానికి ప్రజలు కారణం, బిగ్ బాస్ చూడడానికి కారణం ఇమ్మానుయేలే కారణం. లేకపోతే ఈ సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ 9 లేదు.
అది మాత్రం 100% ట్రూ. బ్రో మనము ఏ సీజన్ లో చూసుకున్నా కూడా కామెడియన్స్ ని ఎందుకు విన్ చేస్తలేరు అనుకో బాస్కి తెలవాలి. బిగ్ బాస్ సీజన్ 9 కంటెంటెంట్లో ఎమ్మాన్యుయల్ అనేది లేకపోతే బిగ్ బాస్ 9 లేదు. ఒక కంటెంట్ పరంగానే, ఒక టాస్క్ పరంగా కానీ, లేదంటే నామినేషన్ పరంగా అయినా సరే కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు. ఇప్పటి నుండి ఇప్పుడు దాకా వచ్చిన టాస్కుల్లో 3 టాస్కులు ఓడిపోయాడు ఎమ్మాన్యుయల్. అర్థమైందా? టాప్లో ఉన్నానంచాలి లేదా టాప్ సెకండ్లో. తనూజ ఏం చేసిందన్న? తనూజ ఏం చేసింది? నువ్వంటే ఏడిసిద్ది, పప్పులో ఉప్పు తక్కువైందని ఏడిసిద్ది, స్టేజ్ ఎక్కి ఏడిసిద్ది, ఏదన్నా ఒకటేదన్నా అన్నాడంటే ఏడిసిద్ది. ఎందుకన్నా? ఎందుకు? జనాలు సెలబ్రిటీ అనో లేదంటే సోల్జర్ అనో చెప్పేసి ఓట్లు వేసారు. అది హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒక రైతు బిడ్డ అని గెలిపించారు, కానీ రైతు బిడ్డ వచ్చి బయటికి ఏం చేసిండు? నాకు సంబంధం లేనో వదిలేసిండు. ఒకసారి రైతు బిడ్డ అని ఒకసారి గెలిపించారు, ఇప్పుడు ఆర్మీ జవాన్ అని ఒకసారి గెలిపించారు, రేపు ఆటో డ్రైవర్ అని గెలిపిస్తారా? తీసుకోతాను. స్విగ్గీ బాయ్ నో రేపు గెలిపిస్తారు. వంద వాళ్ళకే కదా. ఇంకా నేను ఆటో డ్రైవర్ని, రేపు నేను ఆటో డ్రైవర్ని బిగ్ బాస్ 10లో నన్ను గెలిపియండి. పోయిన 8లో ఎమ్మాన్యుయల్ గెలవకపోవడం వల్ల అన్ఫేర్ గా ఫీల్ అవుతున్నాం అన్న. నిజంగా 100% అన్ఫేర్ గానే ఫీల్ అవుతున్నాం. ఈ ఒక్క సీజన్ అని కాదు, ఎవ్రీ సీజన్ లో కూడా ఏ కామెడియన్ వచ్చినా కూడా ఎందుకు విన్ చేస్తారు? ఎందుకు విన్ చేయట్లేదు? అదే నాకు తెలిసి దయచేసి కమెడియన్స్ కి నేను చెబుతున్నాను, బిగ్ బాస్ కి అసలు రావద్దు. కమెడియన్స్ అనేవాళ్ళు బిగ్ బాస్ కి రావద్దు. వాళ్ళని ఏంటంటే టీఆర్పీ కోసము, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఉంచుకుంటున్నారు. 100% చెబుతున్నాను. ఎవరైనా సరే కమెడియన్స్ అనే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు దయచేసి వాళ్ళకొక్కటే చెబుతున్నాను, వాళ్ళు మాత్రం బిగ్ బాస్కి అనేది రావద్దు. వాళ్ళు మాత్రం ఓన్లీ టీఆర్పీ కోసము, ఎంటర్టైన్మెంట్ కోసము సీజన్ దాకా ఉంచుకుంటున్నారు. టాప్ 5లో ఉంచుతున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు గమనించండి, సెలబ్రిటీలు మొత్తాన్ని ఫస్ట్ సీజన్ నుండి ఇప్పుడు దాకా టాప్ 5లో ఉంచారు. కప్పు ఒక్కళ్ళకి కూడా ఇవ్వాల. లాస్ట్ సీజన్ చూసుకోండి, ఆ సీజన్ చూసుకోండి, అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కి కప్పు ఇవ్వలేదు. అంతకుముందు యాంకర్ ఉంది, యాంకర్కి కప్పు ఇవ్వలేదు. అర్థమైందా? వీళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ కోసం, టీఆర్పీ కోసం ఉంచుతున్నారు. అంతకుమించి వేరే కంటెంట్ కోసం దేనికోసం ఉంచట్లేదు. లేదు, అన్ఫేర్ అన్న, జెన్యూన్ లేదు. సోల్జర్ అని సింపతి వాడలేదు. కరెక్టే, సింపతి వాడలేదు. ఎందుకు? ఎమ్మాన్యుయల్ కంటే టాస్క్లు ఆడాడా? ఎమ్మాన్యుయల్ కంటే టాస్క్లు ఆడాడా? ఒక్క మాట అనుకుందాం, ఎమ్మాన్యుయల్ కంటే టాస్క్లు ఆడాడా? తోపు ఇమానుయేల్ అన్న ఉంటే ఆయన వల్లే బిగ్ బాస్ చూసి, ఆయన వల్లనే 100%. ఒక్క డైలాగ్ అట్లాకెళ్ళి, ఒక్క నిమిషం, ఒక్క డైలాగ్ ఇట్లాకెళ్ళి పోతుండే. ఒక్కటే చదువుతున్నాను అన్న, ఎవరైనా ఉన్నారు కమెడియన్స్ అంటే వాళ్ళు మాత్రం దయచేసి బిగ్ బాస్ అనేది రావద్దు. ఓన్లీ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కోసమే యూజ్ చేసుకుంటున్నారు. అది యూజ్ అండ్ త్రో. పోలీస్ సపోర్ట్ కానీ, ఒక ఏది కానీ, మీడియా కానీ ఏ సపోర్ట్ కానీ ఇక్కడ లేదు. ఎందుకంటే లాఠీ చార్జ్ చేసుకొని మరీ ఆడియన్స్కి ఇంత ఓట్ చేస్తున్నారు. ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆడియన్స్కి అంతా వచ్చినా యాక్చువల్గా నేను అక్కినేని నాగార్జున ఫ్యాన్. నాకు ఇష్టమైన హీరో అఖిలు, చైతన్య వీళ్ళు గారు. నేను నాగార్జున ఫ్యాన్. నాకు ఇష్టం. ఒక్క నిమిషం, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అక్కినేని నాగార్జున ఫ్యాన్ నేను. కానీ నాగార్జున సార్ని నేను క్వశ్చన్ వేస్తున్నా, ఎందుకు ఇట్లా చేస్తురు? పోయినసారి రైతుని చేసినావు, ఇప్పుడు ఆర్మీని చేసినావు, రేపు లేబర్ని చేయి, లేదంటే రేపు ఆటో డ్రైవర్ని చేయి, లేకపోతే ఎవరిని చేయండి. వాళ్ళని వీళ్ళని అంటే ఇట్లా ఉంటుందా? ఇట్లా ఉంటుందా అన్న? ఇంకా మారారా కొంచెం? అంటే బీదోళ్ళు ఇట్లా ఉండాలా? అంటే మీరు ఒకటి, మేము ఒకటా? ఇట్లా ఉండాలా? ఇంకా మేము ఇదేనా? మీరు ఇదేనా? ఏమన్నా ఇది మారండి అని కొంచెం సార్. నాగార్జున సార్ దండం పెడుతున్నా, మారండి, కొంచెం మారండి. మేము గుర్తించుకొని బయట ఉంటాం, మీరు మంచిగా ఉండండి. ఓకేనా సార్? హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. జై కింగ్ నాగార్జున. విన్నాయండు, జనాలు చూడడానికి వచ్చిర్రు, చూసే అంత సీన్ కూడా జనాలకు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు చూడడం ఎందుకు? మీరు షో పెట్టడం ఎందుకు? షో పెట్టిర్రు, పోలీసు వాళ్ళతో ఎందుకు అవసరమా? వాళ్ళు షో పెడితేనేగా మేము చూసేది. వాళ్ళు షో పెడితేనే మేము చూస్తున్నాం. మేము చూసిన తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఇతను కళ్యాణ్ ఫ్యాను, ఇతను ఎమ్మాన్యుయల్ ఫ్యాను, కళ్యాణ్ గెలిచిండు, వచ్చి చూడాలనుకుంటున్నాడు. స్వేచ్ఛ చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. మీరు చూసే స్వేచ్ఛ కూడా ఇవ్వనప్పుడు మరి మీరు షో పెట్టడం ఎందుకు? గెలిపేయడం
చేయడం ఎందుకు, మమ్మల్ని జనాలు పిక్చర్ చేయడం ఎందుకు? బిగ్ బాస్ 1, అవసరం లేదు. 2, 3, ఆ, 4, 9. అవసరం ఎంత అవసరం లేదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళైనా స్వేచ్ఛగా చూసే అంత అవకాశం ఇవ్వాలి. ఇక్కడ 10 మంది 30-40 మంది పోలీసులను పెట్టి చూసే అవకాశం ఇవ్వకుండా మీరు షో చేసుకుని లోపల ఉంచుకోండి. మీరు లోపల చేసుకోండి, బయట చూపెట్టమాకండి, టీవీలో కూడా వేయమాకండి. ఎవరు చూడరు, మేము చూడండి. బిగ్ బాస్ పెట్టండి మేము ఏం అడగట్లేదు. యాక్చువల్లీ ఇమానియల్ గెలాలి, పక్కా గెలాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ 90 days ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఇమానియల్. ఎందుకంటే డాడీ మమ్మీ అవన్నీ కాదు, ఇమానియల్ గెలిస్తే అదొక షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ నుండి ఒక 90 days ఇచ్చాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇంకెవరు ఇచ్చారన్నా? లాస్ట్ టైం ఏదో సింపతి, ఆ డాడీ టాస్క్ లో నెంబర్ 1 టాస్క్ నెంబర్. ఎందుకంటే జబర్దస్త్ వచ్చినప్పుడు చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాడు. చిన్న కష్టపడి ఎంటుకలు కూడా లేవు పైన. పాప ఇమానికి టెన్షన్ తో ఉన్నాడు. 90 days ఎంటర్టైన్మెంట్ ఎలాగిచ్చాడు. అది బిగ్ బాస్ కావాల్సింది. కానీ నాకు సింపుల్ గా వచ్చి ఈ తనూజ వచ్చింది. ఎన్నిసార్లు ఏడ్చిద్ది? కింద ఎవరైనా కూర్చుంటే ఏడ్చిద్ది, పైన కూర్చుంటే ఏడ్చిద్ది, పప్పులో ఉప్పు ఎక్కువైతే ఏడ్చిద్ది. దేంట్లో ఏడవకుండా ఉంది, ఇంకా దేంట్లో ఏడవకుండా ఉంది. ప్రతి ఒక్కసారి దానికి ఏడిపే. సరే బ్రో, ఓవరాల్ గా ఒక కామన్ మ్యాన్ గా మీరు ఏం చెప్తారు ఈ బిగ్ బాస్? కామన్ మ్యాన్ గా మంచి ఆర్మీ ఓడి గెలిచాడు, సోల్జర్ గెలిచాడు, కళ్యాణ్ పడాలా గెలిచాడు. అది మాకు నచ్చింది. సూపర్ కానీ ఇంతవరకు 90 రోజులు చూసావా? ఒక్క పోలీసు వాడు సపోర్ట్ చేయట్లేదు. ఒక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినప్పుడు ఇంత మందికి లాఠీ చార్జ్ కొడుతున్నారు. అది మాకు చూపెట్టాలా, సెలబ్రేషన్స్ ఉండాలా. అది జెన్యూన్ మ్యాన్ గెలిచాడు. మాకు పనులు లేక ఇంట్లో పిల్లలు లేరా, మాకు ఇంట్లో పిల్లలు లేరా, లేకపోతే మాకు ఇంట్లో ఫ్యామిలీ లేదా? నా పిల్ల ఇప్పుడు ఇంటికి వస్తే నన్ను హోటల్ మీద అన్ని డోర్ క్లోజ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంటికి వస్తే నా పిల్లము